అందరికీ నమస్తే. వెల్కమ్ టు DD9 వార్త. నేను మీ బాను చిన్నగల్ల. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం తమాషా విషయం కాదు. మనం ఏదో లైట్గా తీసుకుంటాం కానీ తీసుకోవద్దు. అది ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇది నోరు ఎంత పెద్దగా తెరిచింది చూడు. ఇట్లా కుక్కలు దేశంలో నగరాలలో విచ్చలవిడిగా ఉన్నాయి. అయితే మనం అనుకుంటాం కుక్కలు విశ్వాసానికి మారుపేరు, యజమానికి నమ్మకంగా ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి అని మనం అనుకుంటాం. నాణ్యానికి అది ఒక వైపు. ఇంకో వైపు తెలుసా, ఎక్కడికక్కడ పీక్తాయి, పిక్కలు పీక్తాయి. లేకపోతే ముసలోళ్ళను చిన్నపిల్లల్ని ఎక్కడికక్కడ నగరాలల్లో ఆ స్లమ్ ఏరియాలల్లో పిల్లల్ని పీక్కుతుంటున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. మరి ఏంది కుక్కల బెడద? అయితే దేశవ్యాప్తంగా కుక్క కాట్ల వల్ల లక్షల మంది హాస్పిటల్లోకి పోతున్నారట. గత 2024లో మన దేశంలో కుక్క కాటుకి ఎంతమంది గురైనారో తెలుసా? 34 లక్షల మంది అంట. ఈ తమాషా వార్తనా నాకు అర్థం కాదు. 34 లక్షల మంది కుక్క కాటుకు గురై దాదాపు 50,000 మంది రేబీస్ వ్యాధిని పడి చనిపోయినారట. ఇప్పుడు ఈ కుక్కల గురించి మాట్లాడుకోవాలి. మరి ఈ రేబీస్ వ్యాధి ఎంత డేంజర్ తెలుసా? ఒక్కసారి నీ శరీరంలోకి ఎంటర్ అయిందంటే అది నువ్వు ఎవడు కాపాడలేడు. నీవు ప్రపంచంలో ఉన్న ఏ డాక్టర్ కాపాడలేడు. మరి అంత డేంజర్ ఇవి. అయితే సుప్రీంకోర్టు ఈ కేసులను అన్నీ బేరీజ్ వేసుకొని ఈ కుక్కల బెడద ఎక్కువైంది, గ్రామసింహాల బెడద ఎక్కువైందని నగరాలల్లో సుప్రీంకోర్టే స్వయంగా సుమోటగా కేసు తీసుకున్నది. మొన్ననే సోమవారం అనుకుంటా ఆగస్టు 11 తారీఖు ఢిల్లీలో పెద్ద ఆర్డర్ వేసింది ఎన్సీఆర్కు, ఢిల్లీ అధికారులకు. అక్కడ ఏం చేస్తారో తెలియదు. కుక్కలను మొత్తం షెల్టర్లకు తరలించండి, స్టెరిలైజేషన్ చేయాలి, దాంట్లకు బయటకు వదిలే ప్రసక్తే లేదని చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిందంటే తమాషనా? ఎందుకంటే వాళ్ళకి ఎంత డాటా ఉంటే దీనివల్ల ఎంతమంది చనిపోతున్నారో ఆ డాటా ఉంటేనే సుమోటగా తీసుకుంటుంది కదా. చాలా సీరియస్ అయింది అధికారులను. మీరు ఏం చేస్తారో తెలియదు. ఓ 15-20 రోజులలో మొత్తం కుక్కలను బట్టి లక్షల కుక్కలు ఉన్నాయట ఏది ఢిల్లీ నగరంలో. ఆ కుక్కలను బట్టి ఏం చేస్తారో తెలియదు. షెల్టర్కి పంపించాల్సిందే, దాన్ని అక్కడ స్టెరిలైజేషన్ చేయాల్సిందే, కుటుంబ నియంత్రణ ఇంజక్షన్లో లేకపోతే ఏమైనా వేయండి. మొత్తం అయితే దానికి బయటికి వదిలే ప్రసక్తి లేదు, అసలు బయట కనిపించద్దు. మేము చెప్పిన ఈ ఆర్డర్కు, ఈ ఆదేశానికి ఎవ్వరు అడ్డు తొలగినా బాగుంటుందని కూడా చాలా సీరియస్ అయింది. మరి కాకపోతే ఏంటని నాకు అర్థం కాదు. ఈ కుక్కల పంచాయతీ ఏంది? నీవు ఢిల్లీనే కాదు, ఈ హైదరాబాద్లో కూడా అడ్డగోలుగా పెరిగినాయి కుక్కలు. ఒక్కొక్క కుక్క 7, 8, 10 పిల్లల్ని తీస్తే ఇక కుక్కల జనాభా పెరగదా? మనం చూస్తుంటాము, చిన్న చిన్న పిల్లలు నడుచుకుంటూ పోతుంటారు స్కూల్కో, లేకపోతే చిన్న చిన్న ఆ షాప్లోకో, లేకపోతే ఎక్కడనో సందర్భం ఏదైనా కానీ ఆ సీసీ కెమెరాలు కనిపిస్తాయి. అరే అడ్డగోలుగా వచ్చి మీన వాడికి కరుస్తాయంటే ఏందది? ముసలోళ్ళను, ముడిగోళ్ళను, పెద్దోళ్ళు లేదు, చిన్నోళ్ళు లేదు, ఆ బైకులు పోతుంటే ఎంట పడతాయి. దానికి అంత గులగులు ఎందుకో నాకు అర్థం కాలే. అందుకే కుక్కల మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. ఇంకేమన్నా తెలుసా, ఈ పెట్ లవర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళ మీద కూడా సీరియస్ అయింది. ఈ పెట్ లవర్స్ ఎవరైనా అడ్డు తలిగితే మా ఆదేశాలకు సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా హెచ్చరించింది. మీరు ఎలాంటి పిటిషన్లు వేయాల్సిన అవసరం లేదు, మేము అంతా చూసినాం, ఈ కుక్కల గురించి మేమంతా అధ్యయనం చేసినాం, ఎంతమంది రేబీస్ వ్యాధితోటి చనిపోయారో మాకు తెలుసు. మీరు పెట్ లవర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు ప్రేమ ఒలకపోస్తున్నారు కదా కుక్కల మీద, రేబీస్ వ్యాధితోటి చనిపోయిన తీసుకురాగలుగుతారా చెప్పండి అని క్వశ్చన్ చేసింది. అందుకే దేశంలో ప్రధానంగా నగరాలల్లో కుక్కల దాడులు ఎక్కువైపోయినాయి. మరి అవి చికెన్కి అలవాటు వాడా, మటన్కి అలవాటు వాడా, మెంటల్ ఖరాబ్ అవుతుందా దానికి తెలియదు. కానీ వీధి కుక్కల పంచాయతీ ఎక్కువైపోయింది. కానీ ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టు నిజంగా, నేను బయట పోయేటప్పుడు కూడా నగరాల్లో పోతుంటాం కదా కామన్గా, ఏమో నేను చూస్తుంటా పార్కులలో, లేకపోతే ఏడంటే ఆడ కుక్కలు అడ్డగోలుగా ఉంటాయి. ఈ కుక్కలను ఎవడు నియంత్రిస్తున్నాడు? ఆ మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవి కరిసినాక అప్పుడు మీడియా వస్తుంది, ఆడికి ఆ జిహెచ్ఎంసీ మేయర్ స్పందిస్తుంది, కమిషనర్ స్పందిస్తుంది. అసలు ఇదంతా జరిగే ముందుకి కుక్కలు పట్టుకపోతే అయిపోతుంది కానీ నేను చాలాసార్లు అనుకున్నా. కానీ ఈరోజు ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ధర్మాసనం నిజంగా చాలా గ్రేటు. వాస్తవంగా కేవలం ఢిల్లీ నగరానికే చెప్పలేదు, దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో ఈ పని చేయండి అని చెప్పింది. మరి ఇంకా హైదరాబాద్లో ఏం చేస్తున్నారో ఏం కథనో ఇప్పటివరకు అది ఉరుకులేదు పలుకులేదు దాని మీద మాత్రం. 100% దీని మీద అయితే మనం మాట్లాడుకోవాలి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ పెట్ లవర్స్ ఉంటారు కదా, కుక్కలను పెంచుకునేటోళ్ళు, జంతు ప్రేమికులు. నేను ఒకటి అడుగుతా, చాలామంది ప్రముఖులే ఉంటారు ఈ జంతు ప్రేమికులు. మీరు ఈ గల్లీలల్లా, స్లమ్ ఏరియాలల్లా
అడ్డగోలుగా వీధి కుక్కలు తిరిగేట అక్కడ తిరిగేట తిరుగుతారా మీరు? మీరు ఇంట్లో నుంచి ఇట్లా కాలు బయటికి వెళ్తేనే కార్లలో ఎక్కుతారు. మీకు ఏం తెలుసు మా బాధ? ఏం తెలుసా అండి? మీరేమో పెద్ద మానవత్వాన్ని ప్రదర్శిస్తారు. మానవత్వం అందరికి ఉంది, మరి ప్రాణాలు పోతే తెచ్చిస్తారా? కాబట్టి మీ ప్రముఖులంతా మీరు ఏదో మొసలికా నీరు కార్చాల్సిన అవసరం లేదు. మీరు వీధులలో తిరగండి, నైట్ పూట ఎప్పుడు టైం లేకుండా తిరగండి. మేము తిరిగినట్లు తిరిగితే మీకు తెలుస్తుంది వీధి కుక్కల బాధ ఏందనేది. మీరు అడ్డుపడి ఏదో పెద్దగా కన్నీరు గారిస్తే ఇక్కడ బాధపడటం లేవరు. మేం బాధపడు కాదండి, సుప్రీంకోర్టే బాధపడతలేదు, మిమ్మల్ని తిడుతుంది ఇంకా. కాబట్టి ఖచ్చితంగా నగరాలలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా ఎక్కడంటే అక్కడ పెరిగినాయి అడ్డగోలుగా. దీనిపై ప్రభుత్వాలు కానీ, జిహెచ్ఎంసీ మేయర్ కానీ, లేకపోతే కమిషనర్లు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఆయననే మున్సిపల్ శాఖ ఉన్నాడు కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవాలి. ఏం కుక్కలండి ఇవి? నాకు అర్థం కాదు. అవి ఉంటుంటేనే విశ్వాసానికి మంచిగానే ఉంటాయి. విశ్వాసం ఒకసారి విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నాయి. 50,000 మంది చనిపోయారంట రేబీస్ వ్యాధితోటి. మొన్న ఈ మధ్య కాలంలో సబ్జెక్ట్ కరెక్షన్, ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ రెజ్లింగ్ ఆటగాడు, అది మోరిలో చిన్న కుక్క పిల్ల పట్టదంట, అదే మోరి కాలువల. ఆ కుక్క పిల్ల తీసే క్రమంలో లైట్ ఎక్కడో కరిచిందంట. అది మనోనికి రేబీస్ వ్యాధి సోకి దాదాపు 6 నెలలకో 5 నెలలకో ఆ కుక్కలాగా అరుచుకుంటా వణుకుకుంటా చనిపోయాడు. ఆ వీడియో వచ్చింది చూడండి మీరు. ఆయన పేరు నాకు ఐడియా లేదు కానీ అట్లా ఉన్నాయి కేసులు. అందుకే మన ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. అంత ప్రేమ ఉంటే తీసుకుపోయి ఇంట్లో పెంచుకుంటే మంచిది. కాబట్టి పెట్ లవర్స్ కానీ, ఈ ప్రముఖులు కానీ, ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడే కారులు ఎక్కిపోయేటోళ్ళు కానీ పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు మంచి ఆర్డర్ ఇచ్చింది. దయచేసి ఇక్కడున్న ప్రభుత్వం కానీ, నగర మేయర్ కానీ, కమిషనర్ కానీ దీని మీద దృష్టి పెట్టి అంతా తీసుకుపోరు. కుక్కలు ఏం అవసరం లేదు, వీధి కుక్కలు. నేను ఎందుకు అంటున్నానంటే హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూడు మనుషులే ఉంటారండి. ఇప్పుడు పల్లెటూరులో లేకపోతే ఆ జిల్లాలో అటు ఇటు అయితే ఓ చెట్లో పుట్లో ఉంటాయి, అటో ఇటో పోతాయి అవి. ఈ నగరంలో ఎక్కడ పోనీకి లేదు, ఎక్కడ పో మనుషులే తిరుగుతారు. కాబట్టి మీరు ఏం మానవత్వం చూపించాల్సిన ఏం సంపవంటలేదు కదా. సుప్రీంకోర్టు కూడా ఏం సంపవంటలేదు. ఓ షెల్టర్లు ఏర్పాటు చేయండి, అండ్లా పెంచండి, కుటుంబ నియంత్రణ ఇంజక్షన్లు లేకపోతే దానికి సంబంధించిన ఏవో చేయండి, ఏం చంపకుండే. కానీ వాటిని నిర్మూలించండి, కొత్తవి పుట్టకుండా చూడండి అని చెప్తుంది సుప్రీంకోర్టు కూడా. సుప్రీంకోర్టు కూడా మానవత్వం ఉండదా? ఉంటుంది కదా. కాబట్టి తక్షణమే ఈ పని చేయండి. నిజంగా సుప్రీంకోర్టుని నేను అప్రిషియేట్ చేస్తున్నా ఈ విషయంలో. నేను ఎన్నో రోజులుగా అంటున్నా సుప్రీంకోర్టు లేకపోతే పెద్ద న్యాయస్థానం ఎప్పుడు చెప్తుందా అబ్బాయి కుక్కల గురించి అనుకుంటున్నా, రానే వచ్చింది. ఈరోజు నేను కూడా ఈ వార్త గురించి మాట్లాడాలనుకున్నా. దయచేసి ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కూడా కుక్కలను నిర్మూలించండి. చిన్న చిన్న పిల్లల్ని అండి పాపం, 4-5 కుక్కలు దాడి చేస్తే ఉంటాయా? వారి ఉన్న పిక్కలే గింతుంటాయి, చేతులు గింతింతుంటాయి. ఏంది తమాషా? ఏందో దానికి మెంటల్ వేసినట్లే ప్రవర్తిస్తాయి ఒకసారి. కాబట్టి మీరు కూడా ఒకసారి కామెంట్లలో చెప్పండి, సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన ఈ తీర్పుతో, ఈ ఆదేశంతో మీరు ఏకీభవిస్తున్నారా లేదనేది మీరు కామెంట్లో కూడా చెప్పండి. కుక్కల వల్ల ఎంత ప్రమాదం మనం అనుకుంటాం, అరే కుక్కలు కదా, ఏ నోరు లేని జీవులు, పాపం. ఏం పాపం నాయన, నీకు గరిస్తే తెలుస్తుంది ఆ పాపం. కాబట్టి దయచేసి ఇక్కడ ప్రభుత్వాలు దృష్టి పెట్టి తక్షణమే నగరంలో ఉన్న కుక్కలను మాత్రం ఏర్పారేయాలి. షెల్టర్కి తోలియండి, ఏం కాదు కానీ.